శ్రీ రాజరాజేశ్వరానంద గారి సాంగత్యంలో మనం ఈరోజు గురుతుల్య వచనాలు విందాం. మనం ఓవర్ రవిశాస్త్రి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటల వరకు అద్భుతమైన మనం గురువులతో సాంగత్యం, వారి యొక్క సాధనా మర్మాలని, వారి యొక్క సాధనా జీవితంలో ఉన్న విశేషాలని, అలాగే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి విశేషాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం రాజరాజేశ్వరానంద స్వామీజీ వారు రాజేశ్వరవాణి అనే పిఎంసిలో, అలాగే ఎన్నో ఇంటర్వ్యూస్ నేను చేసినవి కూడా ఉన్నాయి వారితో. ఒక 3 ఇంటర్వ్యూస్ దాకా పిఎంసిలో, నిరవి టీవీలో, అలాగే 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వారు రాజయోగ మార్గాన్ని అనుసరిస్తూ శ్వాస విధానాన్ని బాగా అర్థం చేసుకొని ఎన్ని రకాలుగా శ్వాసని ప్రయోగించవచ్చు అనే స్వరశాస్త్ర జ్ఞానాన్ని కూడా మనకి ఎన్నో వీడియోల్లో అందించి ఉన్నారు. వారు ఈ రోజుకి మన దగ్గరికి రావటం అనేది చాలా అదృష్టం. వారు రాజరాజేశ్వరి పీఠం అని నెల్లూరు జిల్లా సంగం దగ్గర వారి పీఠం ఉంటుంది. వారు ఒక రకంగా చూసుకుంటే భౌతికంగా ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్గా, అంటే ఐటీఐ ఉంటుంది కదా, కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయ్యి ఆధ్యాత్మికంగా కూడా అంతే ఉన్నతి చెంది ఇప్పుడు ఎంతోమందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. అలాగే ధ్యానంలో ఎందరికో ఎన్నో అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒకరికి కొద్దిగా ధ్యాన సాధన ఎక్కువగా చేసిన వారికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అంటే వాళ్ళలో నాడీ మండలంలో కుండలిని ప్రాసెస్ సరిగ్గా కాకపోయినా, ప్రాణశక్తి ప్రవాహం సరిగ్గా కాకపోయినా అది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటికి ఎన్నిటికో సొల్యూషన్స్ చెప్పినటువంటి స్వామీజీ రాజరాజేశ్వరానంద గారు. కాబట్టి వారిని ఒక్కసారిగా ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వారు నెల్లూరు నుంచి మన దగ్గరకు వచ్చారు. వారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఇంకా స్వామీజీ వారిలో ఈ ప్రాణాయామ టెక్నిక్స్ కానివ్వండి, ఒక్కొక్కరికి అందించడం చాలా సులభమైన పద్ధతుల్లో అందిస్తూ ఉంటారు. సులభంగా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. వారిని అర్థం చేసుకొని వారితో ప్రయాణం చేయగలిగితే శ్వాస గతిలో, శ్వాస పద్ధతిలో ఎంతో అద్భుతాలు మనం సృష్టించవచ్చు. కాబట్టి వారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఒక్కసారి గట్టిగా స్వామీజీ వారికి చప్పట్లు కొడుతూ వారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని నమః. సర్వ గురుభ్యో నమః, సర్వదేవతాభ్యో నమః, సర్వ ఋషిభ్యో నమః. పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్లందరూ కూడా నమస్కారం. ఈ యొక్క సంస్థని, పిఎస్ఎస్ఎం పిరమిడ్ సంస్థని స్థాపించి లక్షలాది మందికి ఈ యొక్క ధ్యానాన్ని ప్రసాదించినటువంటి శ్రీ జగద్గురు సుభాష్ పత్రిజీ గారికి, వారి ధర్మపత్నికి నమస్కరిస్తూ, అదేవిధంగా ఎంతమందో యోగులు, సాధకులు అయినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ, మొత్తం యోగా విద్యలో ఉండేటటువంటి గురువులందరూ కూడా నమస్కరిస్తూ, ఈ యొక్క పత్రిజీ గారి యొక్క ధ్యాన జ్ఞానం మహాసభని ఇక్కడ హైదరాబాదులో ఈ యొక్క నాంపల్లి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది సెంటర్లో ఉంది, బాగా సిటీలో. మన కట్టాల్లో డిసెంబర్లో నడుపుతారు. ఇది అందుబాటులో
ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి సిటీలో ఎంతమందో ఈ యొక్క జీవన విధానంలో, ఆధునిక జీవన విధానంలో టెన్షన్స్ లైఫ్, శ్వాస సరిగ్గా తీసుకోలేని జీవితం గడుపుతున్నారు. అందువల్ల అందరికీ మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టి అందరికీ అవకాశాలు ఇస్తూ ఎంతోమందిని ధ్యాన మార్గంలోకి నడిపించేదానికి అవకాశం ఉంది. ఇది ఎంతో సంతోషం. అసలు మనిషి ధ్యానం ఎందుకు చేయాలి? ప్రతి ఒక్క జీవరాశి దైవ స్వరూపమే, ఈశ్వర స్వరూపమే, అమ్మవారి స్వరూపమే. భగవంతుడు కంటికి కనిపించకుండా ఈ విశ్వం అంతా వ్యాపించున్నాడు. ఎంట్రుకలో 1000వ వంతు తెలుపు కణం ఈశ్వరుడు, ఎరుపు కణం అమ్మవారు కలిసి అరుణకాంతితో పరమాణు రూపంలో ఇదంతా వ్యాపించింది. అంటే కంటికి కనిపించదు. ఎంట్రుకలో 1000వ వంతు అరుణకాంతిలో ఇదంతా చక్కగా సూది మనపోయేందుకు వీలు లేకుండా వ్యాపించింది. ఓంకారం చెవులకు వినపడనంతది శబ్దం ఉంది. అయితే ఇదంతా కూడా జ్యోతి స్వరూపంలో ఉన్నాడు పరమాత్మ. అంటే అణుజ్యోతుల స్వరూపంలో విశ్వం అంతా వ్యాపించాడు. ఈ అణుజ్యోతుల సమూహం ఈ మొత్తం విశ్వాన్నంతా పరంజ్యోతి అంటారు. పరంజ్యోతి అంటే పరమాణువుల సమూహం, అణుజ్యోతుల సమూహం. ఈ అణుజ్యోతులన్నీ కలిపితే పరంజ్యోతి అయితే, పరంజ్యోతులు అణుజ్యోతులు ఉన్నాయి. ప్రతి అణుజ్యోతిలో పరంజ్యోతిని చూడటమే మనం ఆత్మజ్ఞానం పొందటం. ఆ పరమాణువు, ఆ అణుజ్యోతి ఏ విధంగా ఉందంటే, ఆ శివుడు తండ్రి రూపంలో, పార్వతి తల్లి రూపంలో శుక్ల రక్త కణాలుగా గర్భంలోకి పోయి మన ఆత్మ తయారవుతుంది. మన ఆత్మ అంటే తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క శుక్ల శోణితాల్లో ఉండే శివపార్వతుల యొక్క అగ్ని కణాలే మన ఆత్మ. మిశ్రమ బీజం అంటారు, మిశ్రమ బిందువు అంటారు. అది ఒక్కటి మల్టిపుల్ అవుతుంది. 1, 2, 4, 6 మల్టిపుల్ అయ్యి ఈ శరీరం 9 నెలల్లో గర్భంలో తయారవుతుంది. ఈ శరీరం అంతా 1,00,000 కోట్యాన్న నాయక, లక్షల కోట్ల కణాలు ఈ శరీరంలో ఉన్నాయి. ప్రతి కణంలో శివపార్వతులు ఉన్నారు. బయట ఎట్టయితే శివపార్వతులు అణువులో ఉన్నారో, మన శరీరంలో ప్రతి అణువులో శివపార్వతులు ఉన్నారు. అయితే మన ఆత్మ ఫస్ట్ గర్భంలో పోయిన తల్లిదండ్రుల కణం ఏదైతే ఉందో అదే మన ఆత్మ. అది అంతా రికార్డ్ అవుతూ చేసుకుంటూ ఉంటుంది ఆత్మ. ఈ మిగిలినన్ని పౌరులు, అంటే మన భారతదేశంలో మనం 150 కోట్ల పౌరులు ఉన్నాం. కానీ అందరికీ ఒక లీడరు, ప్రధానమంత్రి మోడీ. అట్లే ఈ శరీరంలో అనేక లక్షల కోట్ల కణాలకి హెడ్ ఫస్ట్ గర్భంలో పోయినటువంటి తల్లిదండ్రులు మిశ్రమ కణమే, అదే ఆత్మ. అది ఎంట్రుకలో 1000వ వంతు ఉంటుంది. దాన్ని మనం గర్భంలో ఉండగా 2 కలిసి ఉంటాయి తల్లిదండ్రుల కణాలు. బయటకు వచ్చినాక శ్వాస మొదలవుతానే తల్లి కణం కిందకు పోతుంది ఎన్నుపోస కొసకి. బ్రహ్మరంధ్రం, బ్రహ్మనాడి అని ఉంటుంది, సుషుమ్నాడి అని ఉంటుంది. అది ఎడమ ముక్కులో శ్వాస మొదలవుతుంది. గర్భంలో శ్వాస ఉండదు, మనసు ఉండదు. బయటకు వస్తానే ఈ శ్వాస మొదలవుతానే ఆ తల్లి కణం, ఎర్ర కణం కుండలిని శక్తిగా మారుతుంది ఎన్నుపోస కొసకి. అప్పుడు ఆత్మ శక్తిహీనం అయిపోతుంది. మన ఆత్మ ఈశ్వరుడు. అప్పుడు ఆ ఆత్మ అనేటటువంటి ఈశ్వరుడు శక్తితో విడిపోయినందువల్ల ప్రేతంగా మారిపోతాడు. అంటే మనం ఏమనుకుంటే అది జరగటం లేదు, శక్తిహీనం అయిపోయింది. ఆ కుండలిని ఎన్నుపోస కోసం ఉన్నంతకాలం. అందువల్ల ఈ శరీరం ఎట్ట నడుస్తుంది? ఆత్మతో నడుస్తుంది, కుండలిని శక్తితో నడుస్తుంది.
మనం సహజంగా జీవులంగా బయట ఉండే నవగ్రహాల్లో సూర్యచంద్రులు ఎట్లయితే రాత్రి పగులు ఈ జీవరాశిని నడిపిస్తున్నాయో అట్లే ఆ బ్రహ్మాండంలో ఉండే నవగ్రహాల యొక్క 14 భువన భాండాలు ఈ శరీరంలో ఉన్నాయి. దీన్ని పిండాండం అంటారు. బయట పంచిపోతాలు బ్రహ్మాండం. ఆ నవగ్రహాలన్నీ కలిపితే బ్రహ్మాండం. ఈ శరీరంలో కూడా సూర్యచంద్రులు, కుడి ముక్కు సూర్యుడు, ఎడమ ముక్కు చంద్రుడు. ఈ 2.5 గంట మారుతూ ఉంటే మనం చంద్రస్వరం వల్ల మాటలు, పదాలు, అక్షరాలు, కవిత్వం, పాండిత్యం, మనసు, కోరికలు, వ్యామోహాలు జరుగుతాయి. ఇది ఎడమ ముక్కు 2.5 గంట ఆడితే. కుడి ముక్కు 2.5 గంట మారుతుంది. ఇది 2.5 గంట. కుడి ముక్కు ఆడినప్పుడు ఆత్మజ్ఞానం, బుద్ధి ఇవి వికసిస్తాయి. శరీరంలో తేజస్సు, శక్తి వస్తుంది సూర్యస్వరం ఆడితే. ఈ విధంగా ఈ 2 మారుతున్నాయి. మనం జీవుడుగా ఉన్నాం సహజంగా, బాహ్యంగా. మనకి ఆత్మ నుంచి జ్ఞానం, బుద్ధి, మనసు అనే 4 పాయింట్లు ఉన్నాయి. బ్రహ్మరంధ్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు. ఈ శరీరానికి కింద ఈ శ్వాస 2 మారుతూ ఉంటాయి. చంద్రస్వరం జీవుడు, సూర్యస్వరం దేవుడు. ఈ 2 మారుతూ ఉన్నాయి. కింద జీవుడు, దేవుడు ఉన్నాడు కంఠానికి కింద. ఈ 5 చక్రాలలో ఆజ్ఞాచక్రం నుంచి ఆ సహస్రానికి 4 చక్రాలు ఉంటాయి. శివకోణాలు, ఈ శక్తి కోణాలు. దీన్ని బాహ్యంగా శ్రీచక్రంలో 9 కోణాలుగా బాహ్యంగా మనం పూజిస్తాం బ్రహ్మాండ దేవతల్ని. అయితే అది మనం జీవుడు, బాహ్యంగా గుళ్ళో పోయినప్పుడు దేవుడు. అంటే అక్కడ ఓన్లీ అగ్ని కణాలే ఉన్నాయి కాబట్టి దేవుడు. మనలో జలతత్వం కూడా ఉంది కాబట్టి జీవుడు, దేవుడు ఉన్నాడు మన లోపల. అంటే శ్వాస, మనసు ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది. అంటే ఈ శరీరంలో జీవుడు, దేవుడు ఉన్నాడు. బయట అంతా వ్యాపించుండేటటువంటి అగ్ని కణాలే పరబ్రహ్మ, అణుజ్యోతులే పరబ్రహ్మ. ఆ యొక్క పరబ్రహ్మ శ్వాస వలన అంటే జలంతో కూడుకుంటే దేవుడు జీవుడయ్యాడు. అంటే ఈ శరీరాలు ఉత్పత్తి అయినాయి మనకి 84 లక్షల జీవరాశి. అయితే దీంట్లో మనకి కంఠాల నుంచి మనం తీసుకున్న ఆహారం నాభికి పోతే ఇది అన్నమయ కోశం. ఈ శ్వాస హృదయ కమలంలోకి పోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతుంది కాబట్టి ఇది ప్రాణమయ కోశం. ఇక్కడ మనసు ఉంటుంది కాబట్టి ఈ శ్వాస ఆడినప్పుడు మనసు ఉంటుంది కాబట్టి మనోమయ కోశం. వెనక చిన్న మెదడు విజ్ఞానమయ కోశం. మన ఆత్మే ఆనందమయ కోశం. ఇది 5 కోశాలతో నడుస్తుంది ఈ బొమ్మ. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో 6 చక్రములు అమరై ఉండే తైతక్కలాడే తోలు బొమ్మ. దీన్ని జీవుడుగా అందరూ బతుకుతూ ఉంటే దేవుడు అవ్వాలంటే ఎట్లా? కంటికి కనపడకుండా ఉండే అణుజ్యోతులు జీవరాశులుగా మారినాయి. అంటే దేవుడు జీవుడయ్యాడు. మళ్ళీ జీవుడు దేవుడు అవ్వాలంటే మళ్ళీ శ్వాసనే పట్టుకోవాలి, మనం ధ్యానం చేయాలి. దేవుడు జీవుడయ్యాడు. కంటికి కనపడినటువంటి పరమాణువులు ఈ 84 లక్షల జీవరాశులుగా మారాడు. మళ్ళీ ధ్యానం చేసినా ప్రాణాయం చేసినా జీవుడు దేవుడు అవుతాడు. ఏ విధంగా? ఈ శ్వాస ఉదయం నుంచి 6 గంటలకు మూలాధార చక్రం నుంచి 45 నిమిషాలు, 6:40కి స్వాదిష్టాన చక్రంలో ఆడుతుంది. 1 గంట నుంచి 8 వరకు, రాత్రి 8 వరకు మణిపూరకం ఆడుతుంది. తర్వాత 8 నుంచి 10 వరకు హృదయ కమలానికి ఆడుతుంది. కంఠానికి 10 నుంచి 4 గంటల వరకు ఆడుతుంది. 4 నుంచి 5కి ఆజ్ఞాచక్రం ఆడుతుంది. మళ్ళీ 5 నుంచి 6కి సహస్రారం ఆడుతుంది. మళ్ళీ కిందకు వస్తుంది ఉదయం 6కి. ఈ హంస జపం మూలాధారం ఆడినప్పుడు గణపతి ప్రొడ్యూస్ అవుతాడు. స్వాదిష్టానం బ్రహ్మతత్వం, జలం ఉంటుంది, బ్రహ్మ సరస్వతి. అందువల్ల ఇక్కడ మనకి ఈ 2 చక్రాలు బ్రహ్మతత్వం.
కోరికలు మన కలిగేది తీరేది కూడా ఈ 2 చక్రాల్లోనే. మళ్ళీ నాభికి హంస జపం జరిగితే ఇది స్థితి, ఇది సృష్టి. 6 గంటలకి మనం అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం. ఉదయం 6కి. మధ్యాహ్నం స్థితి, అన్నం తినేది మధ్యాహ్నం. ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది శరీరానికి శక్తిని. లక్ష్మీనారాయణులు ఉంటారు ఇక్కడ శివపార్వతులు ఉంటారు. ఇది వాయువు, ఇది ఆకాశము. ఫిజికల్ ఫిట్నెస్ లేదు. ఈ 2 చక్రాలకి పైన ఆజ్ఞా చక్రంలో సుబ్రహ్మణ్య స్వామి తత్వం ఉంటుంది ఆకాశంలో. ఆయన నెమల మీద పోతాడు. దేవతలకు సంబంధించింది, ఇది ఆత్మ జ్ఞానానికి సంబంధించింది. ఈ 3 చక్రాలు సుబ్రహ్మణ్య స్వామి దీనికి అధిపతి. మూలాధారం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం 3 చక్రాలు అగ్ని, జలము, భూతత్వం శరీరానికి సంబంధించింది. ఇది చంద్రస్వరంకి ఫిట్నెస్. చంద్రస్వరం ఆడితే ఇక్కడ గణపతి ఫిట్నెస్. అందువల్ల మనం ఈ విధంగా ఈ చక్రాలలో బ్రహ్మరంధ్రంలో ఉండే పరబ్రహ్మ నుంచి, అంటే అణుజ్యోతి నుంచి జ్ఞానం ఉంటుంది మనకి. తర్వాత బుద్ధి ఉంటుంది, చిన్న మెదడు. ఇక్కడ మనసు ఉంటుంది, బ్రహ్మ అంటారు. బ్రహ్మ, నారదుడు. ఈ శ్వాసన హంస అంటారు. ఇంద్రుడి స్థానం ఇది. ఇంద్రుడు మనసే ఇంద్రుడు, మన మనసే ఇంద్రుడు. ఆజ్ఞాచక్రం ఇంద్రస్థానం. అయితే మనం బాహ్యంగా ఆలోచనలు చేస్తూ బాహ్య విషయాల యందు ఇళ్ళు కట్టుకోవటం, ఉద్యోగం చేయటం, వ్యాపారం చేయటం, పొలాలు, ఎప్పుడు ఆలోచనలు బాహ్యంగా, అప్పులు, వడ్డీలు గీయటం, మన మనసంతా బయట తిరుగుతుంటే మనసు శక్తిహీనం అయిపోయింది. ఈ శ్వాస ఇక్కడ పుడుతుంది, ప్రాణం. ఈ ప్రాణం ఆజ్ఞాచక్రంలోనే మనసుని పెడితే మనసుకి ప్రాణంకి అటాచ్ అయితే, ప్రాణంతో కూడుకుంటే మనసు శక్తి వస్తుంది. దానికి మానసిక శక్తి పెరుగుతుంది. ఈ మనసు బయట తిరిగితే ఈ ప్రాణాన్ని వదిలిపెట్టి అది ప్రేతం అయిపోయింది. మనం అనుకున్న ఏ నెరవేరటం లేదు. అదేవిధంగా ఆత్మ నుంచి కుండలిని శక్తి అమ్మవారు విడిపోయింది కాబట్టి ఆత్మ ప్రేతం అయిపోయింది. ప్రతి మనిషి నవగ్రహాల పరిపాలనతోనే జీవిస్తున్నాడు. నవగ్రహాలు ఏది ఇస్తే, అప్పులు చేస్తే అప్పులు, డబ్బు వస్తే డబ్బులు, నగలు వస్తే నగలు, ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం, అనారోగ్యం వస్తే అనారోగ్యం. నవగ్రహాల వల్ల ఇదంతా నడుస్తుంది. జీవరాశి అంతా నవగ్రహాల మీద, 84 లక్షల జీవరాశిలో నవగ్రహాల వల్ల నడుస్తుంది. ఇప్పుడు మనకి ఈ కుండలిని ఆత్మకు కానీ కలిపితే ఆత్మ ఈశ్వరుడు శక్తివంతుడు అవుతాడు. ఆత్మ శక్తివంతం అవుతుంది. నువ్వేం చెబితే అదే. బ్రహ్మంగారు చనిపోయినోడిని బతికిచ్చాడు, బతికున్నోడిని చంపాడు. ప్రాణం పోయిందిరా అంటే పోయింది, ఉందరా అంటే ఉంది. ఆ విధంగా ఆత్మకి శక్తి రావాలంటే కింద ఉండే కుండలిని శక్తి పైకి చేరాలా, పార్వతీదేవి ఈశ్వరుని చేరాలా. దానికి ఈ ధ్యానం మనం చేసేది. ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఈ మనసు ఎప్పుడు బయట తిరుగుతుంటే శక్తిహీనం అయిపోయి మన సంకల్పాలు పనిచేయవు, మనం అనుకున్నవి నెరవేరు. ఈ మనసుని శ్వాస దగ్గరగా పెడితే ఆజ్ఞాచక్రంలో ఎంటర్ అవుద్ది బాడీ లోపలికి శ్వాస. అందువల్ల ఇక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే ఈ ప్రాణంతో మనసు కూడుకున్నప్పుడు నువ్వు ఒక అరగంట ఆజ్ఞాచక్రంలో పెట్టి ధ్యానం చేస్తే ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ. ధ్యానంలోకి వెళ్ళిపోతే అది అంతర్ముఖంగా పోతుంది మనసు. అయితే ఇప్పుడు అది శక్తి వస్తుంది మనసుకి. అప్పుడు నువ్వేమనుకుంటే అది నెరవేరుతుంది. సంకల్ప సిద్ధి అంటారు. మనసుని శ్వాస ఎంటర్ అయ్యే చోట, శరీరంలోకి ఎంటర్ అయ్యేది ఆజ్ఞాచక్రంలో శ్వాస, ఈ ముక్కు రంధ్రాల్లో నుంచి. అక్కడ మనసు పెట్టి రోజు 1 గంట ధ్యానం చేస్తే ఈ మనసుకి శక్తి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది ఇంద్రస్థానం. ఇంద్రుడు ఎట్లా ఉంటాడు? నవగ్రహాలకి, అష్టదిక్పాలకులకి ఆయన అధిపతి. అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి సూర్యుడు అధిపతి.
ఈ ఇంద్రస్థానంలో ఆయన ఉండి కింద కంఠానికి కింద పంచభూతాలు ఉన్నాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ పంచ తన్మాత్రలు అంటారు. ఆకాశంలో శబ్దము, హృదయంలో ఉండే వాయువు వల్ల స్పర్శ, శరీరంకి చర్మానికి వేడి గాలి చల్లదనం తెలిసేది స్పర్శ. ఇది శబ్ద, స్పర్శ, రూప. సూపు, కంటి సూపు ఎట్ట పనిచేస్తుందంటే ఈ శ్వాస నాభికి బాగా ఆడితే ఇక్కడ అగ్ని పెరుగుతుంది, దానివల్ల కంటి సూపు పెరుగుతుంది. ఈ శ్వాస సరిగ్గా ఆడలేదంటే ధ్యానం చేసేటప్పుడు కంటి చూపు తగ్గుతుంది, మసకు వస్తుంది. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలామంది నాకు ఈ విధంగా చెప్పారు. 22 ఇయర్స్ అప్పుడు పత్రిజీ గారు ప్రారంభం చేసినప్పుడు ఈ పిఎస్ఎస్ఎంలో చేరినటువంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ మాస్టర్లో ధ్యానంలోనే ఉండి ఈ శ్వాస ఆగిపోతుంది. ఇక్కడ ధ్యానంలో పెడితే మనసు శ్వాస తగ్గిపోతుంది, కింద కట్ అవుతుంది. కొంతకాలానికి ధ్యానం చేస్తే ఆజ్ఞాచక్రం ఈ మణిపూరకం నుంచి ఇట్లా ఆడుతుంది, కింద దిగదు. అప్పుడు మూలబంధనం పడిపోతుంది. హృదయ కమలా నుంచి ఆడుతుంది కొంతకాలం మనం, అప్పుడు వడ్డాణ బంధనం పడుతుంది. ఆజ్ఞాచక్రంకే ఆడుతుంది, అప్పుడు కంఠంలో జలంధర బంధం పడుతుంది. 3 బంధనాలు పడిపోతాయి. దేనివల్ల మనం మనసు అక్కడ పెట్టినప్పుడు, మనసు అంతర్ముఖమైనప్పుడు శ్వాస స్పీడ్ తగ్గిపోతుంది. 21,600 ఆడాల్సిన శ్వాస 20,000, 15,000, 10,000, 5,000కి డౌన్ అయిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకు? 24 తత్వాలకి 24 తత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం కళ్ళు తెరిచి బాహ్యంగా పనులన్నీ చేస్తూ ఉంటే, కాళ్ళు చేతులు ఆడిస్తుంటే, ఎడం కాలు ఎడం చెయ్యి ఆడిస్తే సూర్యస్వరం చంద్రస్వరం బాగా ఆడుతుంది. కుడి కాలు కుడి చెయ్యి బాగా ఆడిస్తూ ఉంటే సూర్యస్వరం ఆడుతుంది. ఈ సూర్యచంద్రులు బాగా ఆడుతుంటే ఇక్కడ అగ్ని పెరుగుతుంది. ఇక్కడ అగ్ని పెరిగినప్పుడు పాదాలల్లో అగ్ని పెరుగుతుంది, చేతుల్లో అగ్ని పెరుగుతుంది, కళ్ళల్లో అగ్ని పెరుగుతుంది. అందుకని ఈ అగ్ని స్థానం వల్ల మనకి కంటి చూపు పెరుగుతుంది. శబ్ద, స్పర్శ, రూపం. ఏదైనా రూపాన్ని చూడాలంటే ఇక్కడ అగ్ని ఉండాలా, డైజెషన్ అవ్వాలంటే అగ్ని ఉండాలా, అధికారం కావాలా, పెత్తనం కావాలా, జ్ఞానం కావాలంటే ఇక్కడ అగ్ని ఉండాలి. ఇక్కడ అగ్ని తగ్గిందంటే శరీరం ముడుచుకోపోతుంది, ఆకలి తగ్గిపోద్ది, మన పాదాలలో చల్లదనం వచ్చేస్తుంది, చేతుల్లో చల్లదనం, కలరు వైట్ రాదు, పాదాలు వైట్ తగ్గిపోద్ది, కంటి చూపు తగ్గిపోద్ది. ఇంకా ఇది రసం. ఇక్కడ శుక్ల శోణితాలు తయారవుతాయి. రసం ఇక్కడ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, చెడు మంచి వాసన, మూలాధారంలో మలమూత్ర విసర్జనకు సంబంధించి ఈ 5 ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళు చేతులు బుధస్థానం, లింగస్థానం, కర్మేంద్రియాలు. ఇక్కడ ఉండేటటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ముక్కు, ఈ 5టికి వీటికి సంబంధం ఉంది. ఇది పిండాండం, కింద కంఠానికి కింద పిండాండం, ఇది బ్రహ్మాండం. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలకి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉంటాడు. 5 చక్రాలు, 5 తలలు, ఇది 6వ తల. షణ్ముఖుడు. మూలాధారం నుంచి కుండలిని శక్తి పైకి వచ్చి ఏడకు వచ్చినప్పుడు జ్యోతి దర్శనం అయితే షణ్ముఖులు, 6 తలలు కలిగినటువంటి వాడు. ఇది పరాకాశము. ఈ పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పరాకాశం. ఇది ఈ 4 చక్రాలు. ఈ పరాకాశంలో ఆయన సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానేంద్రియాలు దేవతలకు సంబంధించిన అధిపతి. ఈ కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు, గుదస్థానం, లింగస్థానం, చర్మం, గణాలు. సుబ్రహ్మణ్య స్వామి ఏమో పైన దేవతలకి, ఈయన గణపతి ఈ యొక్క కర్మేంద్రియాలకి అధిపతి. అంటే గణాలు, కాళ్ళు చేతులుతో పని చేసుకునేటటువంటి గ్రామంలో ప్రతి కుర్రోడు, ప్రతి వ్యక్తి కూడా గణాలతో సంబంధించి కాళ్ళు చేతులు వాటిని అదుపు చేయాల. అంటే మనకి కాళ్ళు చేతులు
గుదస్థానం, లింగస్థానం, స్పర్శ వీటిని అదుపు చేస్తే ధ్యానం కుదురుతుంది. ఫస్ట్ ఈ గణములపై విజయం సాధించాలి అంటే పద్మాసనం వేసుకొని కూర్చోవాలా, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని కూర్చుంటే కర్మేంద్రియాలను బంధించినట్టు. దీనికి అధిపతి గణపతి. జ్ఞానేంద్రియాలు ధ్యానం చేస్తుంటే శబ్దాలు కూడా వినపడని స్థితికి పోతాం. మనం కళ్ళు మూసుకుంటున్నాం, నోరు మూసుకుంటున్నాం, చెవులు మూసుకుంటున్నాం. అట్లా శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, శ్వాస కూడా ఆగిపోద్ది. జ్ఞానేంద్రియాలు కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ముందు కర్మేంద్రియాలు క్లోజ్ అవుతాయి, తర్వాత జ్ఞానేంద్రియాలు. ధ్యానంలో కూర్చుంటే కాళ్ళు చేతులు బంధించేస్తున్నాం, ఇవన్నీ బంధిస్తున్నాం. కానీ చెవులు పనిచేస్తూనే ఉంటాయి. కర్ణుడు ఉంటాడు ఎప్పుడు. అది కూడా పోవాలంటే శ్వాస పూర్తిగా లయం అయిపోవాలా. ధ్యానంలో కూర్చుంటే శ్వాస లయం అయితే మనసు కూడా లయం అవుతుంది. కొంతమంది అడుగుతుంటారు, ధ్యానంలో కూర్చుంటే మాకు మనసు పనిచేస్తానే ఉంది స్వామి, మనసు లేని స్థితికి ఎంత టైం పట్టద్ది, ఎప్పుడు పోతామని. మొదట నువ్వు కూర్చున్నప్పుడు గంట, అరగంట, 2 గంటలు మొదట్లో శ్వాస ఆడతానే ఉంటుంది. నువ్వు ఏదో ఒక పని చేసి వస్తావు, మోటార్ బైక్ తీసుకొని తిరిగో ఏదో పని చేసి వచ్చి ధ్యాన మందిరంలో కూర్చుంటావు, పిరమిడ్లో, ఇంట్లో కూర్చుంటావు. పనులు చేస్తూ ఉన్నప్పుడు శ్వాస ఆడద్ది. ధ్యానంలో కూర్చుంటే శ్వాస స్లో అవద్ది. 21,600 నుంచి తగ్గుతూ వస్తుంది. అందుకని రోజు చేయంగా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం చేయంగా నువ్వు కూర్చుంటానే వెంటనే శ్వాస ఆగిపోద్ది. వెంటనే మనసు స్పీడ్ తగ్గిపోతుంది. మనసు పూర్తిగా పోదు, ఉంటుంది, కానీ దాని వేగం తగ్గిపోతుంది. మామూలు ధ్యానం చేయని మనిషికి కోరికలు గుర్రాలై పరిగిస్తుంటాయి. మన మనసే గుర్రం, అశ్వమేధం చేస్తాం ధ్యానంలో కూర్చుంటే. ఆ గుర్రాన్ని నరకరు యజ్ఞంలో, అశ్వమేధ యాగంలో. అంటే ఏంటి, మన మనసుని మనం పూర్తిగా లయం చేస్తే మనసు కూడా, శ్వాస లయం అయితే మనసు కూడా ఆగుతుంది, చాలా వరకు స్పీడ్ తగ్గుతుంది. అంటే గుర్రాన్ని అదుపు చేసినట్టు మన మనసే గుర్రం. అందువల్ల ఇక్కడ మనకి ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది, కర్మేంద్రియాలు లయం అయిపోయినాయి, జ్ఞానేంద్రియాలు లయం అయిపోయినాయి. శ్వాస ఎప్పుడు తగ్గిందో, ఒక్కొక్క చక్రం కట్ అవుతూ వచ్చిందో, 3 బంధనాలు బండి, ఈ పంచతన్మాత్రలు లయం అయిపోయినాయి, పంచభూతాలు కూడా లయం అయిపోయినాయి. అప్పుడు 20 లయం అయిపోయినాయి. కాళ్ళు ఇది కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచభూతాలు 5, పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపాన్ని 20 లయం అయినాయి. ఇంకా మనసు ఉంది, దాని వెనక బుద్ధి ఉంది. మనసు, బుద్ధి, చిత్తము అంటే జ్ఞానం. చిత్తము ఆత్మకు సంబంధించింది. మన ఆత్మే ధర్మరాజు, మన ఆత్మే ధర్మరాజు. దానికి చిత్తం అనేది జ్ఞానం. అంటే మనసు, బుద్ధి, చిత్తము. అహం అంటే ఎవరు, ఆత్మే, మన ఆత్మే. ఈ మనసు కూడా లయం అయిపోతుంది. బుద్ధితో నడిస్తే ధ్యానం చేసేవాడికి ఇంద్రియాలన్నీ క్లోజ్ అయిపోతాయి. కూర్చున్నప్పుడు 20 తత్వాలు క్లోజ్ అయిపోయినాయి, లయం అయిపోయినాయి. మనసు లయం అయిపోతే ఇంకా బుద్ధితో నడిస్తే బుద్ధుడు అంటారు. ఆ రోజు బుద్ధుడికి టైటిల్ అది, ఆయన సొంత పేరేం కాదు బుద్ధుడు. విశ్వామిత్రుడి సొంత పేరు కాదు విశ్వామిత్రుడు. తిరుపతి కొండ మీద వరాహస్వామికి సొంత పేరు కాదు అది. ఆయన 2 శ్వాసలు ఆడిస్తున్నాడు కాబట్టి మూలాధారానికి వరాహము అంటే వారాహి. వరాహం అంటే 2 శ్వాసలు విడివిడిగా ఆడే. ప్రజలందరికి కూడా 2 విడివిడిగా ఆడతాయి. ప్రజలకి 2:30 గంట 2:30 గంట 2:30 గంట 2:30 గంట సూర్య చంద్ర మారుతూ ఉంటే వరాహి. మధు మాంసాలు అన్నీ తినేవాడు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినేవాడే వరాహి. ధ్యానం చేసేవాళ్ళు పిఎంసిలో ఉండేవాళ్ళు వారాహి. అంటే మాంసాహారం మానేస్తాం. మనం సత్వ గుణం కలిగేటటువంటి సత్వగుణ ఆహారం తీసుకుంటాం. ఓన్లీ వెజిటేరియన్ వారాహి. 2 తింటే వరాహి. అప్పుడు అది అన్నీ తింటుంది కదా, అంతా అది బురదలో తిరుగుతుంది, వరాహం. ఆ విధంగా మనం మనసు లయం అయిపోయింది. ఆజ్ఞాచక్రంలో మనసు ఇంద్రస్థానం. ఈ ఇంద్రస్థానంలో మనం మనసు పెట్టినప్పుడు
బాహ్యంగా ఇంద్రుడు అష్టదిక్పాలకులకు అధిపతి. ఈ జనమంతా అష్టదిక్పాలు నవగ్రహాలకి సంబంధించిన వాళ్ళు 9 మందే, అన్ని జీవరాశులు. ఎప్పుడు మనసు ఇంద్రస్థానంలో పెట్టావో నీకు సంకల్ప సిద్ధి జరుగుతుంది. రోజు 2 గంటలు ధ్యానం చేస్తే నువ్వు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ మనసు ఆజ్ఞాచక్రంలో పెడితే సర్వజ్ఞత్వం వస్తుంది. అంటే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ఏది చూసినా అది నీకు తెలుస్తుంది, ఇది ఫలాంది. ఒక గుడికి బయట గాలిగోపురం ఉంది, అదేంటి? ధ్వజస్తంభం ఏంది, బలిపీఠం ఏంది, నందీశ్వరుడు ఏంది, సింహం ఏంది, శివలింగం ఏంది అనేది లోపల చెబుతుంది. పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. అదే మనకి సర్వజ్ఞత్వం. ఈ మనసు ఇంకొక రోంత లోపలికి పోతే, ఈ మనసు ధ్యానం చేస్తే జరిగిపోతూ ఉంటుంది బ్రహ్మరంధ్రం దాకా. ఇంకా కొంచెం జరిగితే సర్వరోగహర చక్రం ఉంది. ఈ సర్వరోగహర చక్రంలో మనసు ఇంకా లోపల పెట్టి ధ్యానం చేస్తే సాధకుడి యొక్క శరీరంలో ఉండే రోగాలన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది. రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంకో రోగంత డీప్గా 1 ఇంచు లోపల మనసు పెట్టి ధ్యానం చేస్తే అక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది. అది ఫంక్షన్ అయితే శరీరంలో క్యాన్సర్ మొదలుకొని జలుబు వరకు, తలనొప్పి వరకు ఎన్ని వ్యాధులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి రసాలు ఆ లోపల సర్వరోగహర చక్రం ఉంటుంది 1 ఇంచు లోపల. అక్కడ ధ్యానం చేస్తే ఆ రోగాలన్నీ, సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంకా ధ్యానం చేస్తే ఆ మనసు ఇంకొక ఇంచు లోపలికి పోతే అక్కడ ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి సర్వసిద్ధిప్రదా చక్రం అంటారు దాన్ని. అక్కడ కామేశ్వరి, కామేశ్వరుడు అంటారు అక్కడ నిలయం, ఆ స్థానంలో. అంటే సాధకుడు ఏదైనా మనసులో అనుకున్నప్పుడు బాగా ధ్యానంలోకి పోయి, డీప్గా పోయి 2 గంటలు ధ్యానం చేసి లేచేటప్పుడు ఏమనుకుంటాడో అది బాహ్యంగా నెరవేరుతుంది. అది కూతురు పెళ్లి కావచ్చు, కొడుకు పెళ్లి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇతర స్నేహితుల సమస్యలు కావచ్చు, బంధువుల స్నేహితులుగా సమస్యలు కావచ్చు. ఒక కల్పవృక్షం, ఒక సాధకుడు ఒక మర్రి చెట్టుతో సమానం. ఎంతమందికో నీడనిస్తుంది మర్రి చెట్టు. ఒక ధ్యాని, ఒక యోగి, ఒక తపస్వి ఒక మర్రి చెట్టు లాంటివాడు. మన బంధువులకి, స్నేహితులకి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, వాళ్ళ ఇళ్ళల్లో సమస్యలు కూడా మనం పరిష్కారం చేయొచ్చు ధ్యానంలో కూర్చొని. ధ్యానం చేస్తే అంత శక్తి ఉంది. మనం అంతా వింటుంటాం మన పిరమిడ్ మాస్టర్లు చెప్పేది. అంటే ఈ ధ్యానం అనేది రొటీన్గా చేయాలా, రోజు చేయాలా, లోపల పెట్టి. నీ ఆత్మ దర్శనం అంటే ఏంటి? నీ తల్లిదండ్రులు 2 కణాలు ఎంట్రుకలో వేయే వంతు గర్భంలో పోయింది నీ ఆత్మ. అది అణుజ్యోతి అంటాం. నువ్వు లోపల స్క్రీన్ మీద చీకటి కనపడుతుంటుంది. లోకంబులు, లోకస్తులు, లోకేశులు తిగిని తుది నలోకంబగు పెను చీకటి కావల. నేను కళ్ళు మూసుకుంటే నాకు చీకటి కనపడుతుంది. బాహ్యమైన విషయాలను వదిలేసా, శబ్దాలు వదిలేసా. నేను ధ్యానం చేస్తున్నా, నాకు చీకటే కనపడుతుంది. ఎన్ని రోజులు? నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు. నలోకంబగు పెను చీకటి కావాల దేదీప్యమానంబుగా ఎలుగుచున్నట్టు ఆ ఈశ్వరునే నేను సేవింత. ఎవరు ఆ ఈశ్వరుడు? తండ్రి రూపంలో ఆ ఎంట్రుకలో వేయే వంతు తెల్లకణం తండ్రి రూపంలో బీజంగా మారి నీ ఆత్మగా ఉంది. ఆ లోపల ఆత్మ ఈశ్వరుడే. నువ్వే ఆత్మ, నువ్వే ఈశ్వరుడివి. స్త్రీ లేదు, పురుషుడు లేదు. అక్కడ నామరూపాలు లేవు, శరీర తత్వాలు లేవు. ఆత్మ వైట్ కణం ఎంట్రుకలో వేయంతు. అది దర్శిస్తే నువ్వు ఈశ్వరుని దర్శించినట్టు. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు ఇక్కడ తెల్లటి రూపాయి బిళ్ళంతో, దానికంటే చిన్న సుక్కో, చిన్న వెలుతురో, ఒక వైటు లైట్ ఆడ కనపడితే ఆయన ఈశ్వరుడు దర్శనం అయినట్టు. కుండలిని శక్తి సుషుమ్నాల్లోనే ధ్యానం చేసినప్పుడు పైకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ శ్వాస ఆగిపోయినప్పుడు. చంద్రస్వరం ఆడినం చేపే ఆమె ఆడ ఉంటుంది. ఆమెకు ఆహారం కుండలిని శక్తికి చంద్రస్వరం. నువ్వు ధ్యానం చేసినప్పుడు ఈ శ్వాస తగ్గిపోతుందని చెప్పాం కదా, లాక్కులు పడతాయని చెప్పాం కదా. లాక్కులు పడినప్పుడు సాధకుడికి మూలాధారం లాక్కు పడితే
ఈ 2 చక్రాలు పనిచేయవు. అంటే కోరికలు స్వాధీనంలోకి వస్తాయి, ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయి. ఇక్కడ వరకు ఆడుతుంది, ఇక్కడ వడ్డాణ బంధనం పడింది. ఈ ఆకలి, ఈ తిండిపోతనము, ఎక్కువ తిండి తగ్గిపోతుంది. ఇది ఆహారాన్ని మీద మనకు పట్టు వస్తుంది. మితాహారం తీసుకుంటాడు, ఆకలి తగ్గిపోతుంది. ఈ మాట్లాడేది ఒక పిచ్చి ఉంది. కొద్దిగా మనకి జ్ఞానం నేర్చుకొని కొన్ని విషయాలు పుస్తకాలు చదివినాక ఇతరులకు చెప్పేది అలవాటు పడితే అది పెద్ద వ్యసనం, ఈ కంఠం. ఇంక ఇదే పిచ్చి మనం ఇంకా చెప్పాలనిపిస్తుంది. నేను గురువుని అయిపోయినా సుమారుగా ఇప్పటికీ నేను గురువు స్థానం, నేను చెప్పేదానికి అలవాటు పడేసే గురువుని అయిపోయినాను అనుకుంటాం. అప్పుడు ఈ శ్వాస ఇక్కడే ఆడి ఇక్కడ దాకా దిగకపోతే ఇది జలాంధర బంధం పడుతుంది. అప్పుడు మాట్లాడేదానికి ఇష్టపడదు సాధకుడికి. ఇక్కడే మనసు పెట్టి ధ్యానం చేస్తే కొంతకాలానికి కోరికలు, వ్యామోహాలు, కాళ్ళు చేతులతో బంధువులకి, చుట్టాలు ఇళ్ళకి పరిగెయాలా, కార్యక్రమాలకి, ఏదో కార్యాలకి ఆటకేడు పరిగెయాలా అని అక్కడ ఏదో ఒళ్ళు తెలియకుండా హాహా నవ్వాలా, ఇవన్నీ పోతాయి. ఈ ఆకలి పోతుంది. ఈ మాట్లాడాలంటే ఇష్టపడదు, మౌనంలోకి పోతాడు. అయిష్టత, తిరిగేది ఇష్టపడదు, ఏకాంతంలోకి వస్తాడు. ఎక్కడో మౌనంగా ఉండాలనిపించి మనిషి మౌనంలోకి వచ్చేస్తాడు. 3 చక్రాల్లో త్రిపురాంతకుడు, మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మ ఒక త్రిపురం, నాభి లక్ష్మీనారాయణుడు, ఇది ఒక పురం. ఈ 2 ఒక పురం, ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు త్రిపురాలు. ఈ శ్వాస కిందగా ఆడుతున్నప్పుడు విడివిడిగా ఆడితే త్రిపురాసురుడు. ఈ చక్రంలో అంటే మాట్లాడేది, ఇతరులని ప్రేమించేది, ద్వేషించేది, ఇతర మీద పెత్తనాలు చలాయించేది, కోరికలు, ఈడ కార్యసిద్ధి, ఇవన్నీ అన్ని కోరికలు అనుభవించేవాడు త్రిపురాసురుడు. ఈ చక్రాలు 2 శ్వాసలు విడివిడిగా 2.5 గంట ఆడితే త్రిపురాసురుడు. ధ్యానం చేస్తే ఈ శ్వాస తగ్గిపోయి 3 బంధనాలు పడిపోతే త్రిపురాంతకుడు, త్రిపురాసురుడు త్రిపురాంతకుడు అయ్యాడు. అంటే ఇక్కడ ఆడితే పరబ్రహ్మ అంటారు దీన్ని. పరాలో ఈ స్వరం ఆడితే పరమేశ్వరుడు. ప్రతి ధ్యాని శ్వాస పైకే ఆడితే పరమేశ్వరుడే. దానికి నెలకు కూడా రావచ్చు, 2 నెలలకు వచ్చింది కొంతమందికి. శ్వాస కట్ అయిపోయింది, ఇక్కడే ఆడుతుంది, కిందకు దిగటంలే. ఇక్కడే ఇది పరబ్రహ్మ, ఆ ఆత్మే, ఆ అణువే పరబ్రహ్మ. అందువల్ల ఈ పైకి ఆడినప్పుడు పరమేశ్వరుడు, కిందకి ఆడినప్పుడు మళ్ళీ త్రిపురాలు దక్షిణామూర్తి అవుతాడు. మామూలుడికి 2 ఆడితే త్రిపురాసురుడు, అన్ని కోరికలతో ఉంటాడు. ధ్యానం చేస్తే శ్వాస కట్ అయిపోతే ఇక్కడ కిందకి దిగకుండా ఆడితే పరమేశ్వరుడు, పరబ్రహ్మ సమాధి స్థితికి పోతాం. ఇది కూడా తగ్గిపోతుంది, బహిర్కుంభకంలోకి వెళ్ళిపోతాడు ధ్యానం చేసి. అప్పుడు కిందకి దింపుకోవాలి శ్వాసని. ఇక్కడ పోయావు, కింద ఆడుతుండు ఎలిమెంట్ స్కూల్లో ఉన్నట్టు, నాభికి ఆడుతుంది హై స్కూలు, ఇక్కడ ఆడుతుంది ఇంటర్మీడియట్, ఇక్కడ ఆడుతుంది డిగ్రీ, ఇక్కడ ఆడుతుంది పిహెచ్డి. అంటే నువ్వు ఎంఏ బీఈడి మళ్ళీ కిందకి దిగాల. ఎందుకంటే ఎంఏ బీఈడికి పోయినాక శ్వాస లయం అవుతుంటేనే నువ్వు గొప్ప స్థితిలో పోయినట్టు. శ్వాస పైన ఆడుతుంది, శ్వాస ఆడని స్థితికి, శ్వాస లేని స్థితిని నువ్వు గమనిస్తే నువ్వు ఎంఏ బీఈడి అయిపోయినట్లు లెక్క. నువ్వే పరమేశ్వరుడివి, నువ్వే కాళికాదేవి. ఈ ధ్యానానికి పట్టుబట్టి ఏ పురుషుడు ధ్యానానికి పట్టుబట్టి కూర్చుంటాడో వాడు వీరభద్రుడు. ఏ స్త్రీ తన శక్తిని కూడగట్టుకొని ధ్యానాన్ని కూర్చుంటుందో భద్రకాళి. శ్వాస అంతా లయం అయిపోయి కోరికలన్నీ జయించేసి 3 త్రిపురాలు దాటిపోయి శ్వాస పైన ఆడితే కాళిక. ఇంకా అసలు పూర్తిగా తన్మయత్వం చెంది ఆమె ఆడుందో తెలియని స్థితిలో అవధూతగా తిరిగితే మహాకాళి. శ్వాసను కిందకు దింపితే ఆ వ్యక్తి దక్షిణాకాళిక అంటారు. మళ్ళీ కిందకు దింపాలి, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఈ శ్వాస పైన కింద ఉత్తర దక్షిణ సంసేవ్యత. ఎవరు? రాజరాజేశ్వరి, లలితా త్రిపుర సుందరి.
ఇప్పుడు లైవ్ అయిపోయాము, మనం పరబ్రహ్మ స్థితిలోకి పోయినాం, త్రిపురాంతకుడు అయ్యాము. ఇప్పుడు మళ్ళీ కిందకు దింపితే దక్షిణామూర్తి అవుతాడు. ఇది దక్షిణం. శ్వాసను కిందకు ఆడేయాలి. మళ్ళీ ఎవరైతే టాప్లో పోయారు, పిఎంసీలో అందరూ టాప్లో పోయారు, నెక్స్ట్ పాయింట్లోకి పోలా. నందప్రసాద్ పోలా, పత్రిజీ గారు పోలా. ఆయన ధ్యానం వరకు లక్షల మందిని దింపేశారు, లక్షల మంది పైన ధ్యానం చేస్తున్నారు. దీన్ని కిందకి దింపుకొని పరమేశ్వర తత్వం, పరమేశ్వరుడు, మహేశ్వరుడు ఏడు ధ్యానం చేస్తే ఇంకా లోపల పోతే పరమేశ్వరుడు, ఇక్కడ ధ్యానం చేస్తే ఇక్కడే మనసు పెట్టి ధ్యానం చేస్తే మహేశ్వరుడు. అందుకని ఆయన మహేశ్వర పిరమిడ్ కట్టాడు. అందరినీ లక్షల మందిని దింపారు. నేను రాజేశ్వరి వాణిలో నందప్రసాద్ గారు, సత్యం గారు, మన రవిశాస్త్రి గారు 55 ఎపిసోడ్లు స్వామీజీ చెప్పారు. పత్రిజీ స్వామి చెప్తే రాజేశ్వరి వాణి పిఎంసి కొడితే దాంట్లో మొత్తం ఉంది. బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి, బ్రహ్మాండ పాలన, పిండాండ పాలన, మొత్తం షట్చక్రాలు, ఇడాపింగళ, ఈ యొక్క శ్వాస ప్రక్రియ A to Z దాంట్లో ఉంది. దాన్ని చూసి కొన్ని లక్షల మంది, 25 లక్షల మంది పైన చూశారు. ఎంతోమంది దాన్ని చేసుకుంటున్నారు. దాంట్లో చెప్పేశాం మొత్తం పురాణాలు, మనలో ఉండేదంతా. మనసు ఎడబెడితే ఇంద్రప్రస్థంలో ఉన్నట్టు నువ్వు, కింద శ్వాస ఆడుతుంటే హస్తినాపురంలో ఉన్నట్టు నువ్వు. హస్తినాపురంలో ఉండేవారు అంత కౌరవుల పాలన, కింద కోరికలు, వ్యామోహాలు. 7 ఇంద్రప్రస్థం. ఇది ఇంద్రప్రస్థంలో భీష్ముడు తాతలంతా ఇంద్రప్రస్థంలో ఉన్నారు. డౌన్ఫాల్ అయ్యారు రాజులు. త్రాగుడు, బహుపత్ని వ్రతం, పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకొని తిని నిద్రపోయే కాడికి వచ్చారు కాబట్టి హస్తినాపురంలోకి వచ్చారు రాజులు. వాళ్ళ పూర్వీకులంతా ఇంద్రప్రస్థంలో ఉన్నారు. అందుకని పాండవులు ఇంద్రప్రస్థాన్ని పోయి ఆత్మ అనే కృష్ణుడి సహాయంతో ఈ పంచప్రాణాలని యూజ్ చేసుకొని ఇంద్రప్రస్థం చేశారు. ఎవరైతే ధ్యానంలో శ్వాస లయమైంది, నాకు కిందకు శ్వాస ఆడటం లేదన్నప్పుడు కింద చక్రాలకి మళ్ళీ ప్రాణాయామం చేస్తే పై చక్రాల నుంచి చంద్రస్వరం 5 నిమిషాలు, సూర్యస్వరం, అనులోమ విలోమ, సమస్వరం చేస్తే ఈ చక్రాలలో అరుణకాంతి వస్తుంది. అంటే దీంట్లో 2 ఉన్నాయి మార్గాలు. మనసును సహస్రారంలో పెడితే సర్వానందమయ చక్రం, ఆనందం కలుగుతుంది. దానికంటే ఇంకొంత యువతలు ఉంటే సర్వ సిద్ధులు వస్తాయి. దానికంటే యువతలు ఉంటే మనసు సర్వ రోగాల నుంచి ముక్తి. ఇక్కడికి వస్తే సర్వజ్ఞ చక్రం. కానీ ఇది బ్రహ్మ విద్య, శ్రీ విద్య అని 2 ఉన్నాయి. ఎవరైనా చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, కులంతో పని లేదు. ఎవరైనా సరే ధ్యానం చేస్తే శ్వాస తగ్గిపోయినప్పుడు కుండలిని శక్తి అమ్మడిని పైకి పోయి బ్రహ్మరంధ్రంలో అక్కడ అమృతలింగం ఉంటుంది, చిన్న గ్లాండు. ఆ అగ్ని పోయి అక్కడ తగలతానే ఆ అమృతలింగం అంటే అది పాలు గడ్డగట్టి ఘనీభవించినట్టు ఉంటుంది. అక్కడ చిన్న గ్లాండ్ అంగిటికి పైన ఒక పొర అడ్డం ఉంటుంది. కరిగి బొట్లు పడితే ఇంకా సమాజంతో పని లేదు, అన్నంతో పని లేదు. ఆ బొట్లు రోజుకి వచ్చి 40 లీటర్లు వస్తుంది రోజుకి. ఆ బొట్లు అమరుడైపోతాడు. మృతం లేనిది అమృతం. ఇంకా అన్నంతో పని లేదు. ఎన్ని సంవత్సరాలైనా ఒక గుహలో కూర్చున్నా అమృత ఊరుతుంది. సమాజంతో సంబంధం లేదు, మనకి ప్రజలతో సంబంధం లేదు, సంసారంతో సంబంధం లేదు. అది బ్రహ్మ విద్య. తపస్సు చేయటమే, కూర్చొని ధ్యానం చేయటమే. ఇక్కడ మనసు పెడితే భూచరి, ఇక్కడ మనసు పెడితే కేచరి, ఇక్కడ మనసు పెడితే శాంభవి. నువ్వు నిన్ను కోరికలు, మనసుకి ఇంద్రియ సుఖాలు పీడిస్తుంటే, నిన్ను బాధ పెడుతుంటే, ఏదో మనసు అవి కావాలి ఈ కావాలని శారీరక సుఖాలు తీరక తృప్తి చెందగా పీడిస్తుంటే కోరికలు, ఇక్కడ కానీ పెడితే శాంభవి ముద్రలో కళ్ళు పైకెత్తితే ఈ పంచభూతాలకి అవతలకి వెళ్ళిపోయావు నువ్వు. పరాకాశం అంటే బాహ్యంగా పంచభూతాలు దాటినట్టే. అప్పుడు నువ్వు భూలోకంలో ఉన్నట్టు కాదు. ఇది భూమి, జలము, అగ్ని అన్నీ దాటిపోయావు. భూలోక, భూర్లోక, సూర్యలోక, మారులోక, జనర్లోక, సత్యలోక పైకి వెళ్ళిపోయావు. ఇది తపోలోకం, సత్యలోకం. అంటే ఇక్కడ పైకి పెట్టినవంటే కొన్ని గంటల్లోనే
ఒక వారంలోనే నీ మనసుని జయించేస్తావు. మనసు పైకి పెట్టి ధ్యానం చేస్తే కళ్ళు కొంచెం అట్లా నెమ్మదిగా గట్టిగా ఏమొద్దు, చిన్నగా కొంచెం సూపు, టుండే సూపుని అట్టంటే బయట చూస్తే బ్రహ్మ, ఈ శ్వాసే నారాయణుడు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే లక్ష్మీనారాయణుడు. ఇది బొడ్డు దాకా ఆడుతూ ఉంటుంది. ఇక్కడ అగ్ని పుడితే బ్రహ్మ పుట్టినట్టు మనసు బొడ్లో పుడుతుంది మనకు మనసు. అయితే శ్వాస ఏడ పుట్టి ఇక్కడ ఉంటుంది శ్వాస, ఏడ మనసు పుడుతుంది అగ్ని. ఈ అగ్నే అక్కడ మనసు, కళ్ళల్లో ఉండే అగ్నే మన జ్ఞానమే మూడో నేత్రం. మూడో నేత్రం వచ్చింది, నేను ఆ లోకానికి పోయినా ఈ లోకానికి పోయినా అవి చూసిన ఇవి చూసిన, ఈ భ్రాంతులు అమాయకత్వం వద్దు. నీకు జ్ఞానం కలగద్ది. నేను ఈ శరీరం ఇది శ్వాసతో తయారైన శరీరం, నీళ్లతో తయారైన శరీరం అని తెలుస్తుంది. అందువల్ల నువ్వు జ్ఞానం కలిగింది. దీంట్లో ఉండే లైట్ నేను, దీంట్లో ఉండే అగ్నే ఈశ్వరుడు, దీంట్లో ఉండే జలమే లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణులు మాయా, ఈ శ్వాసే లక్ష్మీనారాయణులు, శ్వాసే మాయ, ఈ శ్వాస కలిగే మనసే బ్రహ్మ. అందుకని ఇక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే ఇంద్రస్థానంలో మన కోరికలు నెరవేరుతాయి. కొంత ధ్యానం చేసి మీకు తేపులు కానీ, కంటి చూపు తగ్గినా, తలనొప్పి వచ్చినా, తల బరువుగున్నా, కంటి చూపు తగ్గినా, మలబద్ధకం వచ్చినా, గ్యాస్ ట్రబుల్ కానీ, షివరింగ్ కానీ, మెడ నొప్పి, నడుము నొప్పి వస్తే ప్రాణాయామం చేస్తే మీరు వాడే మాత్రలు పక్కన పెట్టచ్చు. ఈ సమస్య దేనివల్ల వస్తుంది? ధ్యానం ఎక్కువ చేసి శ్వాస ఆడకుండా ఇక్కడే బిగబట్టేస్తే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ వచ్చినాయి. ఒక 1500 మంది ఈ చక్రం తిరిగేవాళ్ళు నాతో మాట్లాడి, నేను ప్రాణాయామంతో ఒక మాత్ర లేకుండా వాళ్ళు 50,000 ఖర్చు పెట్టి, ఈ డి విటమిన్ పోతుంది ఇక్కడ ధ్యానం చేస్తే. ఈ శ్వాస ఆడితేనే డి విటమిన్, ఈ శ్వాస ఆడినప్పుడు మనసు, ఇది అగ్ని శరీరం ఉండాలంటే. ఈ శ్వాస సూర్యస్వరం ఆగితే శరీరం కుళ్ళిపోతుంది. అందుకని ప్రాణాయామం చేయాలి. ధ్యానం చేసే ప్రతి వ్యక్తి 1 గంట ఉదయం ఎడముక్కులో లాక్కొని కుడి ముక్కులో లాక్కునేది సహస్రారం, ఆజ్ఞాచక్రం, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్టానం. 5 నిమిషాలు దీంట్లో లాక్కొని ఇటు వదులు. ఈ 2 పట్టుకోవాలి. ఇది అగ్ని, ఇది అగ్ని, ఇది జలం ఉంగరం, చంద్రుడు శుక్రుడు, ఇది జలాన్ని బిడ్డ. ఈ 2 మూసుకొని ఎడమ ముక్కులో లాకో, ఇక్కడికి కుడి ముక్కులో వదులు, కుడి ముక్కులో లాకో, ఎడమ ముక్కులో వదులు. 5 నిమిషాలు 2 టచ్ చేయి. ఇది పుట్టలు అంటారు. ఇక్కడ గ్రంథి ఉంటుంది, ఇటు శ్వాస పోతే అగ్నిగా మారిపోద్ది వాయువు. ఇక్కడ ఒకటి ఉంటుంది ఖండనం లోపల, దీంట్లో పోతే జలంగా మారుతుంది. చంద్రస్వరం 2.5 ఆడితే లోపల చంద్రకళలు చల్లదనం పెరుగుతుంది. సూర్య స్వరం 2.5 ఆడితే ఆ జలతత్వాన్ని డ్రై చేసి అగ్నిగా మారుతుంది. అందువల్ల ఈ రెండింటిని లాగామంటే ఇది సూర్యచంద్రులు ఎరుపు తెలుపు, అరుణకాంతి వస్తుంది. ఇక్కడ అరుణకాంతి వస్తే ఇక్కడ ఉన్న కమలం వికసిస్తుంది. ఇది శ్రీ విద్య. బ్రహ్మ విద్య అంటే ధ్యానం చేసి అమృతోట పడుతుంది, కుండల్ని పైకి వెళ్ళిపోయి అమృతోట అయితే బ్రహ్మ విద్య. సమాజంలో సంబంధం లేదు ఆ వ్యక్తితో, పరబ్రహ్మ అయిపోతాడు. ఇది మాత్రం శ్రీ విద్యలో ఎట్లా అంటే సంసారంలో ఉండి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ, ఇది 5 నిమిషాలు ఇటు, 5 నిమిషాలు ఇటు, ఇది సమస్వరం 2 లాగితే. ఆజ్ఞలో అనులోమినులో సమస్వరం, కంఠంలో అనులోమ ఇనులోమ, థైరాయిడ్ గ్లాండ్స్, ఇట్లా హృదయం, హార్ట్ బాగా పనిచేయడం. అన్ని చక్రాల్లో ఇప్పుడు నేను చెప్పింది ఈయన ఇప్పుడు 5 వారాలు రిలీజ్ చేస్తారు. రేపు మళ్ళీ శనివారం నుంచి 5 వారాలు వస్తాయి స్వామి దాంట్లో, నిరవి టీవీలో. మీరు అది చూడండి. అంత ప్రతి చక్రంలో అనులోమ సమస్వరం 10 నిమిషాల లెక్కన 7 చక్రాల్లో 70 నిమిషాలు చేస్తే అగ్ని పెరుగుతుంది. అక్కడ దేవతలు ఫంక్షన్లోకి వస్తారు, అరుణకాంతి వస్తుంది, నీకు దైవశక్తి పెరుగుతుంది. మనలో అగ్ని పెరిగితే దైవత్వం, జలతత్వం పెరిగితే కుంభకర్ణుడు. ఈ ప్రాణాయామం 1 గంట చేసి మిగిలిన టైం మీరు ఎన్ని గంటలైనా ధ్యానం చేసుకోండి. ఇంకా నీకు బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ అందినాక శ్వాస లేని స్థితిలో ఎన్ని గంటలోనే ఇబ్బంది లేదు. మీరు శ్వాసని ప్రాణాయామం చేయకుండా ఉత్త ధ్యానం చేస్తే బాడీ అంతా ఎండిపోతుంది. ఈ శ్వాస ఆడకపోతే ఇవన్నీ ఎండిపోతాయి.
ఇదంతా సీనియర్ పిరమిడ్ మాస్టర్లకి ఇప్పుడు తెలుసు, ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చెప్పాం కదా, సంగం నెల్లూరు జిల్లా పీఠం మా వస్తుండే ఈ స్వామి చెప్పారు. రాజేశ్వరి వాణిలో చూడండి, నిరవి టీవీలో చూడండి, రాజరాజేశ్వరానందాన్ని కొడితే శ్రీరామ క్రియాజానం అని ఇప్పుడు నేను ఇది ఇది మా రామ రెండు కలిపితే శ్రీరామ వస్తుంది. అంటే రామ రమేతి, ఈ రెండు ఒక్కొక్క చక్రంలో రమిస్తే కలిపితే శ్రీ అంటే అగ్ని, అంటే అరుణకాంతి, అరుణకాంతే రాజరాజేశ్వరి దేవి శరీరం. అందుకని అందరూ బ్రహ్మ అవ్వచ్చు, పరబ్రహ్మ అవుతారు, కిందకి దిగితే దక్షిణామూర్తి అవ్వాలి. అందరూ ఏడా ధ్యానం చేస్తే రాజరాజేశ్వరి అవుతారు, లలితా త్రిపుర సుందరిగా మారాలి. ఈ రెండు కిందకి దింపి చేయాలి. బీఈడీ అయిపోయింది, ఎలిమెంట్ స్కూల్ టీచర్గా చేయాలి, హై స్కూల్ టీచర్గా చేయాలి. అప్పుడే నువ్వు గురువు అవుతావు. కింద నుంచి పైకి పోతే విద్యార్థి, పై నుంచి కిందకి చేస్తే మాస్టర్. అంటే బీఈడీ నుంచి ఎలిమెంట్ స్కూల్కి వచ్చిన ఆయన పిల్లల్లాగా చిలిపి చేష్టలు చేయడు. చాలామంది మూలాధారంలో చేయకూడదు, పై చక్రాల్లో పోవాలంటారు. పై నుంచి కిందకి ప్రాణాయామం చేస్తే పై నుంచి కిందకు వచ్చినవాడు మాస్టరు, కింద నుంచి పోయేవాడు విద్యార్థి. ఈ రహస్యం కూడా తెలుసుకోవాలి. అందువల్ల మీరు శ్రీరామ క్రియాధ్యానం ఉంది, రాజరాజేశ్వరానంద ఛానల్ అని కొట్టండి, దాంట్లో మాది వస్తుంది. దాంట్లో శ్రీరామ క్రియాధ్యానం అని నేను 7 చక్రాలు ప్రాక్టీస్ చేపిస్తున్నాను. మీరు దాంట్లో జూమ్ క్లాస్ ఉంది, ఉదయం 6 నుంచి 7కి, సాయంత్రం 7 నుంచి 8కి. మీకు ఏదో అనుకూలమైతే చేరొచ్చు. మీరు ఫోన్ చేస్తే దాంట్లో ఉంటుంది, నాది ఏ వీడియోలోనే నంబర్ ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరానంద ఛానల్ అని కొడితే వస్తుంది. దాంట్లో శ్రీరామ క్రియాధ్యానం అని కొట్టినా కూడా దాంట్లో ఉంది. శ్రీ సన్నిధి టీవీలో శ్రీరామ క్రియాధ్యానం అని కొడితే ఉంది. నిరవి టీవీలో కూడా ఉంది, ఇప్పుడు వస్తుంది. అందువల్ల మీరు ప్రాణాయామం చేయండి, గంట లైట్ పెరగద్ది, శరీరంలో వైట్ కలర్ వస్తుంది, ఆత్మశక్తి పెరుగుతుంది, అంత పవర్ వస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఒక్కసారి గట్టిగా స్వామీజీకి. ఎంతమందికి ఇది స్పష్టంగా అర్థమైంది? చేతులు ఎత్తండి. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? శ్వాసతో ఎలా పైకి ఎదగాలి, పైకి ఎదిగిన తర్వాత ఎలా బ్యాలెన్స్ అవ్వాలి అనేది, వారు కింద నుంచి పైకి వెళ్తాం బాగానే ఉంది, పైనుంచి కిందకి దిగాలి అనే కాన్సెప్ట్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏ నాడి ఎప్పుడు చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవి వీడియోలు చూస్తూ ఒక్కోటి చేస్తూ ఉండండి. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. మనం ఏం పేరంటానికి రాలేదు, కామన్ కూర్చొని ఒకసారి గట్టి క్లాప్స్ అండి. గురువు గారికి సన్మానం చేసుకున్నట్టే మనం సన్మానం